అసలు మనిషికి తృప్తి అంటే ఉందా? తృప్తి అనేది ఉంటుందంటారా? కానీ దేవుని పిల్లలకు ఉంటుంది. అసలు ఈ సంతృప్తి తృప్తి అనేది ఎలా కలుగుతుంది? ఒక వ్యక్తి, నేను ఎక్కువ విషయాలు చెప్పను, త్వరగా వెళ్ళిపోతాను. ఒక వ్యక్తి లోకం వైపు చూస్తే అసంతృప్తే కలుగుతుంది, మనుషుల వైపు చూస్తే అసంతృప్తే కలుగుతుంది. వాళ్ళలాగా నాకు ఇది లేదు, వాళ్ళలాగా నాకు పొలం లేదు, వాళ్ళలాగా నాకు భోజనం లేదు, వాళ్ళలాగా ఊరు లేదు, వాళ్ళలాగా పని లేదు, వాళ్ళలాగా ఆదాయం లేదు, వాళ్ళలాగా ఆరోగ్యం లేదు, వాళ్ళలాగా ఇది లేదు, వాళ్ళలాగా అది లేదు, వాళ్ళలాగా ఇది లేదు. సౌలు గారి జీవితంలో కూడా అదే కలిగింది. దావీదు 10,000 కొలది అని పొగిడేసరికి నన్ను 10,000 అనలేదే, నన్ను 1,000 కొలది అన్నారు కానీ 10,000 కొలది అనలేదే అని వెంటనే అసంతృప్తి మొదలైపోయింది. ఆ అసంతృప్తి అతన్ని పతనం చేసింది. కానీ బాగు ఒక వ్యక్తి దేవుని వైపు చూసినప్పుడు సంతృప్తి. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నాను, సంకెళ్లతో ఉన్నాను, సముద్రంలో పడవేయబడినను, కొరడా దెబ్బలు తిన్నను, సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. ఎందుకంటే ఆకలిలో కూడా ఆయన నాకు తోడున్నాడు, సంకెళ్లలో కూడా ఆయన నాకు తోడున్నాడు. నేను ఒక మాట చెప్తాను, పత్రికల్లో కానీ అపోస్తల కార్యాల్లో కానీ ఎక్కడ కూడా పౌలు గారు ఈ సంకెళ్ల నుంచి నన్ను విడిపించని ప్రార్థన ఎందుకు చేయలేదండి? ఈ బంధకాల నుంచి నన్ను తప్పించని ప్రార్థన ఎందుకు చేయలేదు? మీరు నాకంత ఆశ్చర్యంగా అనిపించింది ఈ వారం అంతా ఈ విషయాలు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు. ఎందుకని ప్రార్థన చేయలేదంటే, ఈ బంధకాలు నాకు దేవునికి మధ్య అడ్డేంటి అనుకున్నాడు, ఈ సంఖ్యలు నాకు దేవునికి మధ్య అడ్డేంటి అనుకున్నాడు, ఈ సంఖ్యలు నన్ను నా దేవుడిని విడదీయలేవు అనుకున్నాడు.